everyone, Christmas 2020 is here. మీ అందరికీ హలో 2020 సంవత్సరపు క్రిస్మస్ లో ఉన్నాము. Every time when a year starts itself, we look forward to Christmas only. ప్రతి సంవత్సరం ఆరంభం కాగానే క్రిస్మస్ కోసమే చూస్తాం. Because it's such a wonderful time of the year. ఎందుకంటే అది సంవత్సరంలో అత్యంత అద్భుతమైన సమయం. Even this year it's Katie's first Christmas. ఈ సంవత్సరం అయితే కేటీకి ఇది మొదటి క్రిస్మస్. She seems to be resting in God's hand. దేవుని చేతుల్లో విశ్రమిస్తున్నట్లుగా ఉంది. And mother's hand. అలాగే తల్లి చేతుల్లో కూడా. Safe in God's hands. దేవుని హస్తాల్లో భద్రంగా ఉన్నది. So today we have come as a family to celebrate Christmas with each and every one of you. మీలో ప్రతి ఒక్కరితో కలిసి కుటుంబ సమేతంగా క్రిస్మస్ జరుపుకోవడానికే మీ ముందుకు వచ్చి ఉన్నాం. Come, let's go and see what the others in the family are going to tell you. రండి, కుటుంబంలో మిగిలిన వారు మీతో ఏం చెప్పబోతున్నారో మనం ఇప్పుడు చూద్దామా? Wow, that's beautiful. అద్భుతంగా ఉంది. We have great joy గొప్ప సంతోషం. because this year 2020 the Lord has expanded our family with Caitlin. ఎందుకంటే 2020 సంవత్సరంలో దేవుడు కేటలిన్ అనుగ్రహించి కుటుంబాన్ని విస్తరింప చేశారు. And she is also named Anna అలాగే యానా అనే నామకరణం కూడా చేయబడింది. because the Lord said she'll be a sign for Israel. ఎందుకంటే ప్రభు సెలవిచ్చారు, వారు ఇజ్రాయేలుకు సూచనగా ఉండనయ్యున్నారు. May God's prophetic anointing be upon her. దేవుని ప్రవచనాత్మకమైన అభిషేకం ఆమె మీద ఉండును గాక. Thank you for all your prayers. మీ అందరి ప్రార్థన నిమిత్తమై మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. The beautiful saying by the heavenly host when Jesus was born touches our lives even today. యేసు జన్మించినప్పుడు పరలోక సైన్య సమూహములు చేసి ఉన్న సౌందర్యవంతమైన గానం నేటికి మన హృదయాల్ని They తాకుతోంది. proclaimed glory to God in the highest. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని ప్రకటించి ఉన్నారు. God is born in the form of a little baby now. So let there be glory to God in the highest. దేవుడు ఇప్పుడు చిన్న బిడ్డ రూపములో జన్మించి ఉన్నాడు గనుక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. Yeah, God created the whole universe. అవును, దేవుడు సర్వ విశ్వాన్ని సృజించారు. Great wonders in the Old Testament. పాత నిబంధనలో గొప్ప అద్భుతాలు చేశారు. And through each he received glory. ప్రతి ఒక్కటి ద్వారా ఆయన మహిమను స్వీకరించారు. But the greatest glory came to God when he came down on earth as a little baby to save us. కానీ చిన్ని బిడ్డగా మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చినప్పుడు అత్యంత గొప్ప మహిమను ఆయన స్వీకరించి ఉన్నారు. So when we recognize the coming of God in the form of Jesus for us, it brings great glory to our lives also. మన కొరకై యేసు యొక్క రూపములో దేవుని యొక్క రాకను మనము గుర్తించి ఉన్నప్పుడు అది దేవునికి మహిమను తీసుకుని వస్తోంది. That's why we celebrate Christmas. అందుచేతనే క్రిస్మస్ ను వేడుకగా జరుపుకుంటాం. Because it brings glory to the Lord. ఎందుకనగా అది ప్రభువునకు మహిమను తీసుకొస్తోంది. Then peace comes upon the earth. తరువాత భూమి మీదకు సమాధానం వస్తోంది. Angels said, now peace shall come upon the earth. దేవుని దూతలు సెలవిచ్చి ఉన్నారు, ఇప్పుడు భూమి మీదకి సమాధానం వస్తోంది. Because the Prince of Peace is born. ఎందుకనగా సమాధానకర్త జన్మించారు. There is no peace without Jesus Christ. యేసు క్రీస్తు లేకుండా శాంతి లేదు. He brought peace through his blood on the cross. ఆయన సిలువలో తను చిందించిన రక్తం ద్వారా శాంతిని తీసుకుని వచ్చారు. And I believe as we celebrate Jesus during this Christmas, peace will reign in the heart of all of us. ఈ యొక్క క్రిస్మస్ వేళలో క్రీస్తును మనం వేడుక చేసుకుంటూ ఉండగా మనందరి హృదయాల్లో శాంతి ఎంతగానో వర్ధిల్లుతుందని నమ్ముతున్నాను. Thirdly, they said goodwill towards men. మూడవదిగా వారేమన్నారు? మనుషుల కొరకై మంచి ఈవులు. God came into the world on Christmas Day in the form of Jesus, not to condemn, but to bring goodwill, care, love, and affection. దేవుడు క్రిస్మస్ వేళలో యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చింది శిక్షావిధి కలిగించడానికి కాదు గాని మంచి ఈవులను, జాగ్రత్తను, ప్రేమను, ఆప్యాయతనివ్వడానికే. That's what we get when we celebrate Jesus on Christmas Day. మనము క్రిస్మస్ రోజున యేసును వేడుక చేసుకున్నప్పుడు ఇటువంటి వాటిని మనము పొందగలుగుతాం. Sam, you have a word? అయితే శామ్ చెప్పండి. Yeah, thank God for the many happy memories He has given us through Jesus being in our lives. యేసు మన జీవితాల్లో అనుగ్రహించబడినందుకై మనం ఎంతగానో వందనస్తులం అయ్యున్నాము. Shilpa, do you remember this cap? శిల్ప, ఈ క్యాప్ మీకు గుర్తుందా? Of course, how will I forget that memory?
ఈ జ్ఞాపకాన్ని ఎలా మర్చిపోగలను? It happened in the year before we got married. మాకు వివాహం కాకముందు సంవత్సరం ఈ సంఘటన జరిగింది. During Christmas season, we were planning to have a dinner together. All of us. క్రిస్మస్ సమయంలో మేమందరము కలిసి భోజనం చేసే ఏర్పాట్లను సంసిద్ధం చేసుకుంటున్నాం. And you came as a surprise to my aunt's house, all dressed as a Santa Claus. మీరందరూ కూడా నిర్ఘాంతపరిచేలా శాంటా క్లాస్ డ్రెస్ ధరించుకుని మా ఆంటీ గారి ఇంటికి రావడం జరిగింది. Not only the cap, even gloves and even the shoes were what Santa used to wear. ఆ యొక్క క్యాప్ టోపీ మాత్రమే కాదు, గ్లౌజ్ గానీ ఆ షూస్ గానీ శాంటావే. Actually, that entire day we were not able to talk to each other because we were going to church and so many other programs. ఆ రోజంతా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు, మందిరానికి వెళ్ళడం ఇతర కార్యక్రమాలతో చాలా రద్దీగా ఉన్నాం. But then you surprised all of us with a costume like this. అయినప్పటికీ ఇటువంటి వస్త్రాలు ధరించి మీరు మమ్మల్ని అందరినీ నిర్ఘాంతపరిచారు. Nobody expected it and I didn't even expect it. ఎవ్వరూ అలా ఊహించలేదు, నేను కూడా అలాగనే మాత్రం ఊహించలేదు. I thought, what will make a smile come out of Shilpa's face? నేను అనుకున్నాను ఏం చేస్తే శిల్ప నవ్వుతారో అని. Have to do something crazy. ఏదైనా తమాషా పని చేద్దాం అనుకున్నాను. And today, it's such a joy celebrating Katie's Christmas, first Christmas. ఈ రోజున కేటీతో మొదటి క్రిస్మస్ ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. Just like this, God has given us the privilege to celebrate Christmas with so many people Jesus calls in Karunya and Sisha. ఇలాగనే దేవుడు యేసు పిలుచున్నాడు పరిచర్యలో ఉన్న వారితోనూ, కారుణ్యాలో ఉన్న వారితోనూ, సీషాలో ఉన్న వారితోనూ వేడుక చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. Well, you didn't have a white beard, isn't it? మీకు తెల్లని గడ్డం లేదు. Then Shilpa would not have married. అలా గనక తెల్లని గడ్డం ఉండుంటే శిల్ప మిమ్మల్ని వివాహం చేసుకునేది కాదు కదా. Such wonderful memories అటువంటి అద్భుతమైన జ్ఞాపకాలను మనము కలిగి ఉన్నాం. with the little children in Karunya కారుణ్యాలో ఉన్న చిన్న బిడ్డలతోనూ and with the poor people who became like little children when we went to help them through Sisha. సీషా ద్వారా మేము సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు బీదరికం ద్వారా చిన్న బిడ్డల వంటి వారిగా ఉన్నవారితోనూ And with the partners and the staff of Jesus Girls, Karunya Sisha. పాలి భాగస్థులతోనూ కారుణ్య, సీషా, యేసు పిలుచున్నాడు స్టాఫ్తోనూ And our families. అలాగే మన కుటుంబాలతోనూ. It's because Jesus came to us. దీనంతటికి కారణం యేసు మన చెంతకు వచ్చి ఉన్నారు. That's why we are able to go to others to share that love. అందుచేతనట్టి ప్రేమను పంచుకోవడానికి ఇతరుల యొద్దకు మనం వెళ్ళగలుగుతున్నాం. Well, మంచిది. 2020 has been a dark year. 2020 సంవత్సరం అంధకారమయమైన సంవత్సరంగా ఉన్నది. Right from the beginning, maybe from March, it was all locked down, shut down. ఆరంభం మొదలుకొని అంటే మార్చి మొదలుకొని అంతా కూడా లాక్డౌన్ మూతవేయబడినట్లుగా ఉంది. Some of you may not even have the heart to celebrate Christmas because you may have lost your loved one. మీలో కొంతమంది ఒకవేళ మీ ప్రియమైన వారిని కోల్పోవడం ద్వారా క్రిస్మస్ని జరుపుకోవాలనే ఆలోచన లేదేమో. The first Christmas for Joseph, Mary and little Jesus was also a shut down in a manger. మొదటి క్రిస్మస్లో యోసేపునకు, మరియకు, చిన్ని యేసునకు పశువుల పాకలో, పశువుల తొట్టెలో మూతవేయబడినట్లుగానే ఉంది. Nobody was there, just the animals were there where they were. అక్కడ ఎవరూ లేరు, వారున్న దగ్గర కేవలం జంతువులు మాత్రమే ఉన్నాయి. It was a shutdown from the world. అది లోకము నుంచి వేరుగా మూతవేయబడ్డ పరిస్థితి. And all they had was torn clothes to bear the child. ఆ బిడ్డ కొరకై వారి యొద్ద కేవలం చిరిగిపోయిన వస్త్రాలు, పొత్తిగుడ్డలే ఉన్నాయి. But అయినప్పటికీ it was there they saw the greatest glory of God. అచ్చటనే వారు దేవుని యొక్క గొప్ప మహిమను చూడగలిగారు. The people in that village were not told about the birth of Christ. ఆ గ్రామంలో ఉన్న వారికి యేసుక్రీస్తు యొక్క జననం గురించి చెప్పబడలేదు. Heaven rejoiced when that little baby was born in that little manger. ఆ చిన్ని బిడ్డ ఆ చిన్న పశువుల తొట్టిలో జన్మించినప్పుడు పరలోకం ఎంతగానో ఆనందించింది. And the angels appeared and announced it to the shepherds. దూతలు ప్రత్యక్షమై ఈ వార్తను గొర్రెల కాపరులకు ప్రకటించారు. The star appeared and announced it to the wise men. నక్షత్రం ప్రత్యక్షమై జ్ఞానులకు ఆ సంగతిని వివరించింది. And unknown people came to that lockdown situation of Jesus, Mary and Joseph and honored Jesus. మూత వేయబడ్డట్టుగా బంధించబడినట్లుగా ఉన్న మరియ యొద్దకు, యోసేపు యొద్దకు, యేసు యొద్దకు తెలియబడిన వారు వచ్చి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. Gold and myrrh and frankincense came to that unknown place
to that locked down place when Jesus was born. యేసు జన్మించినప్పుడు తెలియబడని ఆ స్థలానికి, మూతవేయబడిన స్థలానికి బంగారము, సాంబ్రాణి, బోళము వచ్చాయి. Yes, my friend. అవును స్నేహితులారా, For God's people, there is no place which is a shutdown because Jesus lives with them. దేవుని ప్రజలైన వారికి యేసు వారితో కూడా నివసిస్తారు గనుక మూతవేయబడ్డ స్థలం ఏది కూడా ఉండదు. Where Jesus is, the chosen people who have to come and help you will come in search of you. యేసు ఎక్కడైతే ఉంటారో ఏర్పరచబడి ఉన్న ప్రజలు, రావలసి ఉన్న వారు వెదుక్కుంటూ ఆ స్థలానికి వచ్చేస్తారు. Where Jesus is, the wealth of the world, the gold, the frankincense comes in search of you to sustain you. యేసు ఎక్కడైతే ఉంటారో అక్కడకు మిమ్మల్ని స్థిరపరచు నిమిత్తం లోకపరమైన సంపదగా బంగారము, సాంబ్రాణి, బోళము వచ్చేస్తాయి. In the midst of that locked down manger, everything was provided for Jesus. మూత వేయబడిగా ఉన్న పశువుల తొట్టి యొద్దకు యేసు కొరకై సమస్తమును కూడా అనుగ్రహించబడి ఉన్నాయి. The same will happen to you this Christmas as you celebrate Him wherever you are. మీరెక్కడ ఉన్నప్పటికీ ఆయనను వేడుకగా మీరు జరుపుకుంటున్నప్పుడు ఇలాగుననే మీకు కూడా జరుగుతోంది. God will bless you with all these blessings. ఈ ఆశీర్వాదములన్నిటి చేత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. You are never in a lockdown or shutdown where Jesus is, because He is the King of Kings and the Lord of Lords, able to provide at any situation. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు గనుక మీరెప్పటికీ మూత వేయబడిన, బంధించబడిన పరిస్థితుల్లో ఉండరు. ఆయనే సమస్తమును మీకు అనుగ్రహిస్తారు. Yes, when Jesus was born, like I said, there was a huge shift in this world. అవును, యేసు జన్మించినప్పుడు ఈ లోకములో గొప్ప వ్యత్యాసం అనేది సంభవించింది. Great joy. గొప్ప సంతోషం. Light came to this world. లోకమునకు వెలుగు వచ్చి ఉన్నది. And many shut their doors from receiving Jesus when Mary and Joseph asked. మరియా, యోసేపు అడిగినప్పుడు అనేక మంది వారిని స్వీకరించకుండా తలుపులు వేసేసుకున్నారు. Their homes were locked down from Jesus. యేసు రాకుండా వారు తలుపులు తాళం వేసేసుకున్నారు. But whoever opens the door and welcomes Jesus in experiences this great and marvelous light. ఎవరైతే ద్వారములు తెరిచి యేసును ఆహ్వానిస్తారో వారు మహిమాన్వితమైన వెలుగును అనుభూతి చెందుతారు. You might say that this is only a manger where I have to work. మీరు అనుకోవచ్చు, ఒకవేళ ఈ పశువుల గడ్డి తినే తొట్టి లాంటి దాంట్లో నేను పనిచేయాల్సి వస్తోంది. Or the place where I am is like a manger. నేనున్న ప్రాంతం కూడా పశువుల తొట్టిలాగానే ఉండిపోతోంది. Because of this COVID ఈ situation. యొక్క కోవిడ్ పరిస్థితులను బట్టి My ministry is like a small manger. The ministry is so little now. నా యొక్క సేవా పరిచర్య ఇప్పుడు చాలా కొద్దిగా ఉంది, పశువుల తొట్టిలాగానే ఉంది. Oh, my opportunities are very small and meager. నా యొక్క అవకాశాలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి, అతి అల్పమైనవిగా ఉన్నాయి. I'm not able to express my talent and further my profession. నేను నా యొక్క తలాంతును మరికొంత నా వృత్తిలో కనబరచలేకపోతూ ఉన్నాను. Everything might seem small like a manger. అన్నీ కూడా పశువుల తొట్టిలాగా చిన్నగా కనబడుతూ ఉండవచ్చును. And there were only animals surrounding them, no relatives, no family, no friends were there for them to celebrate the joy. చుట్టూరు ఆనందాన్ని పంచుకోవడానికి, వేడుక చేసుకోవడానికి బంధువులు గాని, స్నేహితులు గాని, కుటుంబ సభ్యులు లేకపోగా జంతువులే ఉన్నట్టుండవచ్చు. So the resources also, you might say that it is very little. వనరులు కూడా చాలా స్వల్పంగానే ఉన్నట్టుగా మీకు అనిపించవచ్చు. But even at this time, Mary and Joseph set their eyes on baby Jesus. కానీ ఇటువంటి సమయంలో కూడా మరియా, యోసేపు వారి కనుదృష్టి యేసు మీదనే నిలిపారు. And the joy of receiving Jesus. యేసును స్వీకరించే ఆనందమును కలిగి ఉన్నారు. When we also open the door to Him, say, Lord, help us spend this great joy, receive this great joy and light through you. మనము కూడా ఆయనకి ద్వారం తెరిచి ఈ గొప్ప ఆనందమును, వెలుగును స్వీకరించడానికి మాకు సహాయము చేయమని చెప్పినప్పుడు, Because no matter, even if we're in a small manger-like situation, the Lord is with us. ఎందుకంటే చిన్ని పశువుల తొట్టి వంటి పరిస్థితుల్లో మనం ఉండి ఉన్నప్పటికీ సరే ప్రభువు మనతో కూడా ఉన్నారు. Great God is with us. గొప్ప దేవుడు మనతో కూడా ఉన్నారు. Carry that joy even in the manger. ఈ యొక్క పశువుల తొట్టిలో కూడా ఆ ఆనందాన్ని మోస్తూనే ఉందాము. And ఇంకను wise men will bring their resources for you when you work carrying this joy. ఈ యొక్క సంతోషాన్ని మోస్తూ పనిచేస్తున్నప్పుడు జ్ఞానులైన వారు వారి యొక్క వనరులు యేసునద్దకు తీసుకొస్తారు. When you minister carrying with joy. సంతోషంతో మోస్తూ పరిచర్య చేసినప్పుడు అలాగును జరుగుతోంది. Carry Jesus and keep moving forward. యేసును మోయిచు ముందుకు కదులుతూ ఉండండి.
and the Lord will provide all for you and honor you. ప్రభు మీకు సమస్తమును సమకూర్చి మిమ్మును ఘనపరుస్తారు. Yes, my friends, you may be in the manger. There is nobody to care for me. అవును స్నేహితులారా, ఒకవేళ మీరు తొట్టిలో ఉన్నట్టుగా ఉన్నారేమో, పట్టించుకునేవారు ఎవరూ లేరేమో. We are all alone. మేమందరం ఒంటరిగా ఉన్నాము. Nobody to console us or comfort us or give us any food or anything. మమ్మను ఆదరించేవారు, పట్టించుకునేవారు, ఎటువంటి భోజనం కూడా మాకు అనుగ్రహించేవారు ఎవరు లేరనుకుంటున్నారేమో. But be of good cheer. కానీ ధైర్యం తెచ్చుకోనండి. That's a beautiful verse which we read in the Bible. దేవుని యొక్క వాక్యములో అద్భుతమైన వచనాన్ని మనం చదవగలం. Nahum 1:7 says, నహూము గ్రంథము 1:7 ఏమని చెప్తుందంటే, the Lord is good. యెహోవా ఉత్తముడు, Your God is a good మీ God. దేవుడు ఉత్తముడైన దేవుడై ఉన్నారు, A loving God. ప్రేమించే దేవుడై ఉన్నారు, A caring Father. జాగ్రత్త వహించే తండ్రి అయి ఉన్నారు. Will comfort you at all times. అన్ని వేళలా మిమ్మును ఆయన ఆదరిస్తారు. What a great God we have. ఎంత గొప్ప దేవునిని మనము కలిగి ఉన్నాము. And the word says a stronghold in the day of trouble. వాక్యం చెప్తుంది ఆపత్కాలమునందు ఆయన నమ్మకమునదగిన సహాయకుడు. So my beloved people, don't be worried. కనుక నా ప్రియులారా విచారించకండి. You are going to celebrate Christmas in a grand manner. మీరు క్రిస్మస్ ను బహు గొప్ప స్థాయిలో జరుపుకొనబోతూ ఉన్నారు. Put your complete trust upon మీ God. సంపూర్ణ నిరీక్షణ దేవుని మీద ఉంచండి. In the manger, God blessed Mary and Joseph and the little child in a beautiful ఆ way. పశువుల తొట్టిలోనే మరియను, యోసేపును, చిన్ని బిడ్డగా ఉన్న యేసును దేవుడు ఎంతగానో దీవించారు. So many costly gifts were given to the baby. అనేకమైన ఖరీదైన బహుమానాలు బిడ్డకు అనుగ్రహించబడ్డాయి. In the same way, అదే రీతిగా you will be honored this year. మీరు కూడా ఈ సంవత్సరం ఘనపరచబడతారు. There's a beautiful verse which says, if you believe, you shall see the glory of God. అద్భుతమైన వచనం ఉన్నది కదా, మీరు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూచెదరు. Do not look to the manger, పశువుల తొట్టి వైపుకు చూడకండి, the cares of the world, లోకపరమైన చింతలు చూడకండి, all kinds of worries, పలు రకాల విచారములు చూడకండి, but look to God. దేవుని వైపు చూడండి. Put your complete trust upon మీ Him. సంపూర్ణ నిరీక్షణ ఆయన మీద ఉంచండి. You will be also honored. మీరు కూడా ఘనపరచబడతారు. God is going to do miracles in your దేవుడు life. మీ జీవితంలో అద్భుత కార్యములను జరిగిస్తారు. This will be the greatest happy Christmas you will ever have. మీరు ఎప్పటికీ కలిగి ఉండని గొప్ప సంతోషకరమైన క్రిస్మస్ గా ఉంటుంది. What a great God we ఎంత have. గొప్ప దేవునిని మనం కలిగి ఉన్నాం. God bless you. I wish you very, very happy Christmas and a beautiful and a blessed New Year. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. Do not look to the manger, but look at the baby in the manger. పశువుల తొట్టిని చూడొద్దు, పశువుల తొట్టిలో ఉన్న యేసును చూడండి. Every good gift is contained in Him. ప్రతి మంచి ఈవియు కూడా ఆయనలో ఉన్నాయి. Outside it's empty, బయటకు అది ఖాళీగా కనబడుతోంది. but we have one who has every gift in Him. కానీ తనలో సమస్త ఈవులను కలిగిన ఆయనను మనం కలిగి ఉన్నాం. So even in my life, when I was studying in college in a different city, నా జీవితంలో కూడా వేరొక నగరంలో కాలేజీలో చదువుకుంటున్న సమయంలో I was living alone and all of you were traveling and in a different place. నేనేమో ఒంటరిగా జీవిస్తూ ఉన్నాను, మీరేమో పలు ప్రాంతాల్లో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. So during that time you would all come visit me, stay with me for a few days, and mom would cook food for me. అటువంటి సమయంలో మీరు వచ్చి కొద్ది రోజుల పాటు నాతో ఉండి అమ్మగారు నాకు వంట చేసి వడ్డించేవారు. And she would make food and store it for me, and it'll be good for 2 weeks and I would eat all that food. నా కోసం భోజనం చేసి దాన్ని నిల్వ ఉంచితే 2 వారాల పాటు ఆ మంచి భోజనాన్ని నేను అరగించేదాన్ని. But then to show God's love, అయినప్పటికీ దేవుని ప్రేమను చూపించడానికి it was so surprising to me one day. ఒక రోజున నాకు నిర్గాంతపరిచే చర్య జరిగింది. There was a friend of ours, a partner of ours, who knew that I was living alone in that place. నేను ఆ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్నాననే సంగతి తెలుసుకొని ఉన్న మన యొక్క భాగస్థురాలు ఒకరు, So she immediately contacted mom and said, can I send something for Sweetie to eat? ఆవిడ అమ్మగారిని సంప్రదించి స్వీటీ భోజనం చేయడానికి నేను ఏదైనా పంపించగలనా అని అడిగారు. And the most surprising thing was she wasn't even in that nearby in that state. అద్భుతమైన సంగతి ఏంటంటే వారు ఆ రాష్ట్రానికి సమీపమైన స్థలంలో కూడా లేరు. She was in a different state, very far from that place. ఆవిడ నేనున్న ప్రాంతానికి చాలా దూరంలో వేరే రాష్ట్రంలో ఉన్నారు. She said, I must send her something, some Indian food. I will freeze it and I will send it to her through courier. భారతదేశ భోజనాన్ని ఫ్రీజ్ చేసి మరీ కొరియర్ ద్వారా పంపిస్తాను అన్నట్లుగా ఆవిడ తెలియజేసి ఉన్నారు. She was so kind and
concerned about you. ఆవిడ మీ గురించి చాలా దయగలిగి జాగ్రత్త వహించే విధంగా ఉన్నారు. So not only her, but through different people, God showed His love to me. ఆవిడ ద్వారా మాత్రమే కాక అనేక మంది ద్వారా దేవుడు తన ప్రేమను నాకు కనబరిచి ఉన్నారు. So because of that, I was so happy. అందును బట్టి నేను చాలా సంతోషించేదాన్ని. Even though I was living alone, నేను ఒంటరిగా నివసిస్తున్నప్పటికీ I never felt lonely. నాకు ఎప్పటికీ ఒంటరితనమని అనిపించలేదు. So not only through you all, through the family, but through many different people who consider us as their own family. కనుక కుటుంబ సభ్యులుగా మీ ద్వారా మాత్రమే గాక మమ్ములను కుటుంబ సభ్యులుగా ఎంచిన వారి ద్వారా ఇలాంటి అనుభూతి పొందాను. So because of that, I was like happily living there, and I was able to complete my studies. తద్వారా అక్కడ సంతోషంగా నివసిస్తూ నా యొక్క విద్యను పూర్తి చేసుకున్నాను. They would call me and encourage me to do more for God. వారు నన్ను పిలిచి దేవుని కోసం మరి ఎక్కువ చేయడానికి ప్రోత్సహిస్తూ ఉండేవారు. A family who lived a few hours away would say, "Come for the weekend, and we will make you food, we will take you out, and we will have fun in that weekend." నేను నివసించే ప్రాంతానికి కొన్ని గంటల ప్రయాణ దూరంలో ఉన్నవారు కూడా వారాంతపు సెలవుకి రండి, మీకు భోజనం పెడతా, మిమ్మల్ని బయటికి తీసుకెళ్తామని ప్రోత్సహించేవారు. So it was reassuring for me that God had put me in this place. కనుక దేవుడు ఆ స్థలములో నన్ను ఉంచాడనడానికి దేవుడు మరలా నిర్ధారింపు చేశారు. He gave me this mission to complete. నేను సంపూర్తి చేయడానికి పనినిచ్చిన వాడు దేవుడే. So that I can do more for Him. తద్వారా నేను ఆయన కొరకై మరి ఎక్కువ చేయగలుగుతాను. So not only did you complete your masters in your education, విద్యలో మాస్టర్స్ సంపూర్తి చేసుకోవడం మాత్రమే కాకుండా, but that's where you started writing your songs and also the blogs which went around the world, and today it's a blessing to thousands upon thousands. మీరు అక్కడ ఉన్నప్పుడే ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి, వేల మందికి చేరుకున్న పాటలు, బ్లాగులు మీరు రాయడం జరిగింది. Wow. It was so real how God helped me during that time. దేవుడు ఆ సమయంలో ఎంత నిజంగా నాకు సహాయం చేశాడో వాస్తవంగా ఉంది. And showed His love in a practical way. క్రియాత్మకంగా తన ప్రేమను ఆయన నాకు చూపించి ఉన్నారు. So even in a lockdown or a shutdown situation, God provides. మూతవేయబడిన, బంధించబడ్డ పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు సమకూరుస్తారు. That's what Jesus came to show during Christmas. క్రిస్మస్ సమయంలో అది చూపించడానికి యేసు వచ్చి ఉన్నారు. He was not born in a palace, ఆయన రాజభవనములో జన్మించలేదు, but he was born in the worst situation, worst circumstance. ఆయన అత్యంత దయనీయమైన స్థితిగతులలో, పరిస్థితులలో జన్మించారు. But there all the provisions came to him. అయినప్పటికీ అన్ని వనరులు ఆయన చెంతకు వచ్చి ఉన్నాయి. Many times we wonder why this worst circumstance, but it's there. God provides the greatest blessing which we cannot imagine, and He gets all the glory. అనేక పర్యాయములు ఎందుకింత దయనీయ పరిస్థితులు మనం అనుకుంటాం గానీ అటువంటి పరిస్థితుల్లోనే దేవుడు మహా గొప్ప అద్భుతాలు ఊహకు మించి చేస్తారు. ఆయన మహిమ పొందుకుంటారు. Yes, we are what we are because of Jesus. అవును, మనం ఏమై ఉన్నామో యేసును బట్టియే అయ్యున్నాము. As we were మనమందరము కూడా describing about Jesus, యేసును గురించి ఈలాగున వివరించుచూ ఉన్న సమయంలో Jesus came into this world through a word. యేసు ఒక వాక్కు ద్వారా ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. The word came to Joseph when he was about to break his engagement. యోసేపు తన యొక్క నిశ్చితార్థమును విడిచిపెట్టబోతున్న సమయంలో ఈ వాక్కు యోసేపు యొద్దకు వచ్చింది. The word came to Simeon the prophet through the same word. అదే వాక్కు ప్రవక్త అయిన సిమెయోను చెంతకు వచ్చినట్లుగా మనము చూడగలుగుతాం. The word came to Anna ఆ యొక్క వాక్కు యానా యొద్దకు వచ్చింది. through prophecy. ప్రవచన వాక్కు ద్వారా ఆ వాక్కు ఆమె యొద్దకు వచ్చింది. The word came to the wise men. ఆ యొక్క వాక్కు జ్ఞానుల చెంతకును వచ్చి ఉన్నది. The word came thousands of years before to the prophets like Isaiah. ఆ యొక్క వాక్కు వేల సంవత్సరాల క్రితమే యెషయా వంటి ప్రవక్తల చెంతకు వచ్చి ఉన్నది. The word came to Mary ఆ వాక్కు మరియ యొద్దకు while she వచ్చింది. was in her home before she would get married. ఆవిడకు వివాహం జరగక మునిపే ఆ యొక్క వాక్కు మరియ చెంతకు వచ్చి ఉన్నది. And the word has come to us also now. ఆ యొక్క వాక్కు ఇప్పుడు మన యొద్దకు కూడా వచ్చి ఉన్నది. Especially during the lockdown period, we were locked up, and the Lord opened a way for us to preach the word more, even in the time of
pandemic. ప్రత్యేకంగా లాక్డౌన్ సమయంలో కూడా ఈ యొక్క మహమ్మారి విస్తరిస్తున్నప్పుడు మరి ఎక్కువ దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ప్రభు ద్వారములు మనకు తెరవజేసి ఉన్నారు. As the Lord gave you the vision to open a family channel during this time. ఈ యొక్క సమయంలో దేవుడు మీకు ఫ్యామిలీ ఛానల్ ఓపెన్ చేయడానికి సంబంధించిన దర్శనాన్ని ఇచ్చి ఉండగా The whole family we were ministering through the word. కుటుంబం అంతయు కూడా వాక్యముతో పరిచర్య చేయుచూ ఉన్నాము. God revealed so many things we could not even understand during those days, and we could share the good news to thousands of people. ఆ రోజులలో అర్థం కాని సంగతులు అనేకం దేవుడు బయలుపరిచి ఉన్నాడు. వేల మందికి దేవుని యొక్క సువార్తను బోధించగలిగాము. And this word became flesh. ఈ యొక్క వాక్యమే శరీరధారి అయ్యెను. And this word is nothing else but Jesus. ఈ వాక్కు మరి ఏదో కాదు గాని యేసే. The Lord gave Jesus to us through this word even today. దేవుడు ఈ రోజున ఈ యొక్క వాక్కు ద్వారా యేసును మనకు అనుగ్రహించి ఉన్నారు. This word gives strength to our bones. ఈ వాక్కు మన ఎముకలకు బలమునిస్తోంది. This word makes us live every day. ఈ వాక్కు ప్రతి దినము మనల్ని జీవింపచేస్తోంది. This word makes us to enjoy all things in this world. ఈ వాక్కు ఈ లోకములో ఉన్న సమస్తమును మనం అనుభవించి ఆనందించేలాగున చేస్తోంది. Dear friends, my sisters and brothers, do not be discouraged. ప్రియా స్నేహితులారా, నా యొక్క సోదరులారా, సోదరులారా, నిరుత్సాహం చెందకండి. Do not even miss a day without reading the word. దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా ఒక్క రోజును కూడా మీరు కోల్పోకండి. Only this word will give us life. కేవలం ఈ వాక్కు మాత్రమే మీకు జీవమును ఇవ్వగలదు. Jesus says, because I live, you will live also. యేసు సెలవిస్తున్నారు, నేను జీవించి ఉన్నాను గనుక మీరును జీవించెదరు. Without him we are nothing, dear friends. ప్రియ స్నేహితులారా, ఆయన లేకుండా మనం ఏమీయూ కాము. May this word strengthen you every day. ఈ వాక్యము ప్రతి దినము మిమ్మును బలపరచును గాక. Let us celebrate this word even today ఈ రోజును కూడా ఈ వాక్కును మనం వేడుక చేసుకుందాం. and love Jesus యేసును ప్రేమించుదాం. and live Jesus, యేసును జీవించుదాం. and let us encourage others through this word. ఈ యొక్క వాక్కు ద్వారా మనము ఇతరులను ప్రోత్సహించుదాం. Have a joyous Christmas. సంతోషకరమైన క్రిస్మస్ ను కలిగి ఉండండి. Wonderful. అద్భుతం, అద్భుతం. Shilpa, over to you. శిల్ప, మీకు ఇచ్చేస్తున్నాం సమయాన్ని. When Atta was talking about the word only, I was also thinking of all the promises which God has given us. అత్తయ్య గారు వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడిచ్చిన వాక్య వాగ్దానాలన్నిటి గురించి నేను ఆలోచన చేయించు ఉన్నాను. Even during the first Christmas, an angel appeared and spoke to Mary. మొదటి క్రిస్మస్ సమయంలో కూడా ఒక దూత మరియకు ప్రత్యక్షం కావడాన్ని మనం గమనిస్తాం. It would have been so unbelievable for Mary to see an angel appear and talk to her. ఒక దూత ప్రత్యక్షమై మాట్లాడడం అనేది మరియకు నమ్మశక్యము కాని కార్యమై ఉండొచ్చు. But even that, because it was from God, she believed it and she held on to it. కానీ దేవుని యొద్ద నుంచి వచ్చింది గనుక ఆవిడ దాన్ని నమ్మి ఆ వాక్కును చేపట్టుకొని ఉన్నారు. She was not thinking, oh, why would the Lord choose me to bear Jesus Christ? యేసుక్రీస్తును గర్భము ధరించడానికి దేవుడు నన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అన్నట్టుగా వారు అనుకోలేదు. She knew that this was from God. ఇది దేవుని యొద్ద నుంచి జరిగిన కార్యమని ఆమె ఎరిగి ఉన్నారు. Even like that in our lives also, God has given us so many promises and prophecies. మన జీవితాల్లో కూడా దేవుడు అనేక వాగ్దానాలు, ప్రవచనములు అనుగ్రహించారు. But when we hold on to it and when we have faith, మనం వాటిని అంటిపెట్టుకుని ఉన్నప్పుడు, విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు each and every promise will be fulfilled. ప్రతి వాగ్దానము కూడా నెరవేర్చబడుతోంది. Just like how it was fulfilled in Mary's life, అది మరియ జీవితంలో ఏ రీతిగా నెరవేర్చబడి ఉన్నదో this Christmas also, ఈ క్రిస్మస్ దినములలో కూడా God is going to fulfill all the promises in your life. దేవుడు మీ జీవితంలో అన్ని వాగ్దానములను నెరవేర్చనయ్యున్నారు. So don't be discouraged. కనుక ఏమాత్రం నిరుత్సాహం చెందకండి. Don't think it's taking so long. ఎంతో సమయం పడుతుంది అన్నట్టుగా అనుకోకండి. At the right time, the Lord will do it for you. సరైన సమయములో దేవుడు దానిని మీ కొరకై జరిగించనయ్యున్నారు. Wow, that's beautiful. అద్భుతంగా ఉంది. He does everything beautiful in its time. ఆయన తగిన సమయమందు సమస్తమును కూడా సౌందర్యవంతముగా చేయనయ్యున్నారు. He came during the fullness of time. ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు వచ్చి ఉన్నారు. Father, fulfill all your plans and promises in the lives of your children this Christmas. తండ్రి, ఈ క్రిస్మస్న మీ బిడ్డల జీవితంలో మీ యొక్క తలంపులు, వాగ్దానములు, ప్రవచనములన్నీ కూడా నెరవేర్చండి. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. We all want to wish you
a very blessed Merry Christmas. మేమందరమును అత్యంత దీవెనకరమైన సంతోషకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేయుచు ఉన్నాము.